హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై. సింపుల్గా చేశాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. చాలా యమ్మీగా ఉంటుందండి. బోటీ తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుందంటారు. ప్రాసెస్ అలాగే ఇంగ్రీడియంట్స్ డీటెయిల్గా చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బోటీ అండి. ఏ రెసిపీ అయినా, కర్రీ అయినా, ఫ్రై అయినా, వేపుడైనా బోటీని ముందు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అదే పెద్ద ప్రాసెస్ అండి. మేము బోటీ తీసుకొచ్చి వేడి నీళ్ళల్లో వేసి ఇలా నీట్గా క్లీన్ చేసి మరొకసారి ఉప్పు, గల్లుప్పు, పసుపు వేసి 4 సార్లు కడిగి ఇలా నీట్గా చేసి పెట్టుకున్నామండి. ఇలా నీట్గా శుభ్రం చేసుకున్న బోటీని ఒక కుక్కర్లోకి తీసుకుందామండి. ఇది వచ్చేసి 1/2 కిలో బోటీ. దీనికి నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు, ఇవన్నీ వేసి ఇలా నీట్గా కలిపేసుకోవాలండి. ఇలా నీట్గా కలిపేసుకొని మనం కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ వేయించుకోవాలండి. బోటి ఇలా ముందుగానే పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసి పెట్టుకోవడం వల్ల స్మెల్ అనేది నీచు వాసన రాకుండా మంచి స్మెల్తో బాగుంటుంది. ఇలా మనం కలిపేసి ఒక 5 విజిల్స్ అయితే వేయించుకుందామండి. ఓకే అండి, మనకి బోటి ఇక్కడ కుక్కర్లో కుక్ అవుతుంది. మరొక పక్క ఈ బోటి రెసిపీ కోసం మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలా కోసం ముందుగా నేను ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే కొద్దిగా షాహీ జీరా తీసుకున్నానండి. షాజీరా, వీటిని మనం దోరగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలు సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ బోటి రెసిపీ అనేది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇలా సిమ్లో పెట్టి ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూద్దామండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. బోటి ఆఫ్టర్ 5 విజిల్స్ ఎలా కుక్ అయిందో ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకైతే బోటి అనేది మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ బోటీని వాటర్లోంచి సపరేట్ చేసి పెట్టుకోనండి. మనం వాటర్ యూజ్ చేయం, ఓన్లీ బోటీ మాత్రమే యూజ్ చేస్తాము. ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల స్మెల్ వస్తుంది. అందుకే మనం బోటీని సపరేట్ చేసి పెట్టుకుందాం. బోటీ ఫ్రై కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, పుదీనా యూజ్ చేయండి, బోటీలో చాలా బాగుంటుంది. ఆనియన్స్, కొత్తిమీర, చిల్లీ, ఇది వచ్చేసి ధనియా పౌడర్. ఇది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. గరం మసాలా 1/2 కిలోకి నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కారం, సాల్ట్, జీరా పౌడర్ అండి. డెఫినెట్గా ఈ బోటీ రెసిపీలో, బోటీ ఫ్రైలో అయినా, కర్రీస్లో అయినా జీరా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే పసుపు, బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. రండి మంచి బోటీ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేద్దాం. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేద్దాం. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడే మనము చిల్లీ యాడ్ చేద్దాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇలాగా. ఓకే అండి, మనకి ఫ్రై అవుతుంది కదా ఆనియన్స్. ఇప్పుడు 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలాగా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకుందాం అంతా. ఓకే అండి, అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది. మనం తీసుకున్న పుదీనాలో 1/2 క్వాంటిటీ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నానండి. 1/2 క్వాంటిటీ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ పుదీనా ఫ్లేవరు బోటీ ఫ్రైలో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఖచ్చితంగా పుదీనా వేసి ఫ్రై చేయండి. మనకి పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ యాడ్ చేద్దాం. ఈ టమాటాస్ అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి తాలింపులో, అప్పుడే మనకి ఫ్రై బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకుందాం. టమాటోస్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుతూ దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి టమాటా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు మనం బోటీని యాడ్ చేద్దామండి. బోటీని యాడ్ చేసి చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం అండి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసి బోటీకి మొత్తం పట్టే విధంగా కలిపేసుకుందాం. చాలు మూత పెట్టేసి కుక్ చేసుకుందామండి. నీట్గా కుక్ చేసుకుందాం. చూద్దామండి. చూడండి, బోటీ చక్కగా మనకి ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇలాగా బోటీని ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాము.
నేనైతే 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను 1/2 కిలో బోటికి. కొంచెం ఈ నాన్ వెజ్ కర్రీస్లో ముఖ్యంగా బోటికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కారం వేసి చక్కగా కలిపేసుకుందాం అండి. కారం వేసి ఫ్రై చేస్తాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేద్దాము. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఇలా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దామండి. ఇది కూడా మంచిగా కలిపేసుకుందాం. కలిపేసి 1 నిమిషం అంతా ఈ మసాలాలు చక్కగా ఇలా కలుపుతూ బోటీని ఫ్రై చేసుకుందాం. మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు పేలుతుందండి, జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని ఇలా పైనుంచి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకున్నాము. కలిపేసి ఈ ఫ్లేవరు మన పుదీనా కొత్తిమీర ఫ్లేవరు బోటీ ఫ్రైకి పట్టే విధంగా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కలుపుతూ ఇలా ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్లో 2 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే బోటీకి అన్ని మసాలాలు ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, చూడండి మన బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సర్వ్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. బోటీ తినని వాళ్ళు కూడా చాలా బాగుందంటారండి. ఈ ప్రాసెస్లో మనం రెడీ చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది, ఫ్లేవర్స్ కూడా చాలా బాగా పడతాయి. సర్వ్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. మన బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి, సింపుల్గా టేస్టీగా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా 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 బాగుంటుంది. ఓకే, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.